హలో ఫ్రెండ్స్, నేను మీరా. ఈరోజు వీడియో ఏంటంటే కువైట్లో డెలివరీ జాబ్ ఎలా ఉంటుంది, బైక్ డెలివరీ కావచ్చు, కార్ డెలివరీ కావచ్చు, జాబ్ ఎలా ఉంటుంది, ఎన్ని గంటలు డ్యూటీ ఉంటుంది, శాలరీ ఎంత ఉంటుంది, కువైట్లో డెలివరీ జాబ్కి రావాలంటే ఏం చేయాలి, ఈ జాబ్కి ఎవరి ద్వారా రావాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎంత శాలరీ ఉంటుంది, మొత్తం నీట్గా క్లియర్గా చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో 2 టైప్స్ డెలివరీస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి బైక్ డెలివరీ, 2 కార్ డెలివరీ. కార్ డెలివరీ అనేది చాలా బెటరు బైక్ డెలివరీతో పోల్చుకుంటే. ఎందుకంటే రిస్క్తో కూడింది బైక్ డెలివరీ. వింటర్లో కానీ సమ్మర్లో కానీ ఎవ్రీ సీజన్ మనము బైక్ డెలివరీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగానే ఉండాలి. అదే కార్ అయితే బైక్తో పోల్చుకుంటే కొద్దిగా బెటర్, సేఫ్టీగా ఉంటుంది. ఒక్క కువైట్లోనే కాదు, గల్ఫ్ కంట్రీస్లో ప్రతి చోట డెలివరీ జాబ్స్ అనేటివి చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. డిమాండ్ అనేది ఉంది డెలివరీ జాబ్స్కి. వన్స్ మీకు డ్రైవింగ్ వచ్చినట్లయితే, కార్ డ్రైవింగ్ అని చాలా బెటర్గా ఉంటుంది. మీకు కార్ డ్రైవింగ్ వచ్చినట్లయితే ఒక్క డెలివరీ కాదండి, వేరే కంపెనీలలో డ్రైవింగ్ జాబ్స్ అంటే డ్రైవర్ జాబ్స్ ఎన్ని ఉన్నా కూడా మీకు ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. శాలరీ కూడా మంచిగానే ఉంటుంది. మనం డెలివరీ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి. బైక్ డెలివరీ అంటే చాలా కష్టంగా ఉంటుంది కార్తో పోల్చుకుంటే. వీళ్ళకి ఎలా ఉంటుందంటే, కొంతమందికి కమిషన్ బేస్ మీద అయితే ఇస్తారు శాలరీ, కొంతమంది వచ్చేసి కంపెనీ ద్వారా వచ్చిన వాళ్ళకి ఫిక్స్డ్ శాలరీ అనేది ఉంటుంది మంత్లీ. దానికి కూడా టార్గెట్స్ అనేది ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము కమిషన్ బేస్ మీద చేసుకుంటాం అనుకోండి, అందరూ చెప్పినట్లు 1 దినారు 1.5 దినారు ఇవ్వరండి. మ్యాక్సిమం 99% ఇవ్వరు. 750 ఫీల్స్ మాత్రమే ఇస్తారు ఒక ఆర్డర్కి, ఇంక్లూడింగ్ పెట్రోలు అన్నీ మనటే ఉంటాయి కమిషన్ బేస్ మీద. అయితే లేదు, కంపెనీ ద్వారా వచ్చినామంటే ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది, దానికి కూడా టార్గెట్స్ అనేటివి ఉంటాయి. బైక్ డెలివరీ కావచ్చు, కార్ డెలివరీ కావచ్చు, నాకు చెప్పిన వాళ్ళు ఏం చెప్పారో క్లారిటీగా మీకు చెప్తాను చూడండి. అందరూ చెప్పినట్టుగా 1 దినారు 1.5 దినారు ఎక్కడ ఇవ్వరు. డెలివరీకి 1 దినారు 1.5 దినారు ఎక్కడ ఇవ్వరు. ఇక్కడ ఫేస్ చేసే వాళ్ళు మాత్రమే అది తెలుసు. మన వాళ్ళు చాలామంది ఒక డెలివరీకి 1 దినారు ఇస్తారు, 1.5 దినారు ఇస్తారని చెప్తూ ఉంటారు. అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో పాసిబిలిటీ అనేది కాదు. ఎందుకు అంటే, ఇప్పుడు బైక్ అతనే ఇచ్చేసి లేదా కార్ అతనే ఇచ్చేసి పెట్రోల్ అతను ఇచ్చి 1 దినారు అయితే ఇవ్వరు. అది క్లారిటీగా మనకు అర్థమవుతుంది. ప్లస్ ఒకవేళ బైకు పెట్రోల్ మందయ్యి అతను కమిషన్ బేస్ మీద మనం అతని కింద చేసేటప్పటికి బైకు పెట్రోల్ మందైతే అతను మనకి ఎంత ఇస్తాడు? 1 దినారు ఇవ్వడు, 1.5 దినారు ఇవ్వడు, 750 ఫీల్స్ మాత్రమే ఇస్తాడు. మహా అయితే 800 ఫీల్స్. ఇంకా అది మంచి కంపెనీ, బాగుంటుంది, ఇబ్బంది ఏం లేదు, టార్చర్ ఏముండదు, క్లారిటీగా బాగా మెయింటైన్ చేస్తున్నారు అని అనిపిస్తే 1 దినారు ఇస్తారు. అది ఫైనల్. 1.5 దినారు ఎక్కడ ఇవ్వరు. మ్యాక్సిమం కూడా 1 దినారు ఇవ్వరు. 750 ఫీల్స్ నుంచి 900 ఫీల్స్ వరకు ఇస్తారు. కారు పెట్రోల్ మందైతే. కారు పెట్రోలు బైకు కంపెనీ వాళ్ళదయ్యి వాళ్ళ కింద మనం కమిషన్ బేస్ మీద చేస్తున్నామంటే 500 ఫీల్స్ 600 ఫీల్స్ అయితే ఇస్తారు. ఇది క్లారిటీగానే జరుగుతుంది. బైక్ డెలివరీ కానీ కార్ డెలివరీ కానీ మనం ఇక్కడికి రాకముందే అతనితో మాట్లాడుకోవాలి. ఏది మనకు శాలరీ బేస్ మీద ఇస్తారా, లేదు కమిషన్ బేస్ మీద ఇస్తారా, ఒక ఆర్డర్కి ఎంత ఇస్తారు, ఏం డెలివరీ ఉంటుంది, ఎన్ని గంటలు డ్యూటీ, అన్నీ క్లారిటీగా తెలుసుకొని ఇక్కడికి రావాలి. చాలామంది ఏం చెప్తారంటే, ఐఏకే కువైట్ దీంట్లో సెర్చ్ చేస్తే మనకు జాబ్స్ అనేటివి వస్తాయి. బట్ ఏమంటే కొద్దిగా చూసుకోవాలి, అది ఫేకా జెన్యూనా, ఎట్లా. మన వాళ్ళకి తెలిసిన వాళ్ళని ఆ కంపెనీ దగ్గరికి పంపించి, కంపెనీ ఎన్ని రోజుల నుంచి ఉంది, ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది, ఎలా ఉంది, శాలరీస్ కరెక్ట్గా ఇస్తున్నారా లేదా అనేది క్లారిటీగా తెలుసుకొని రావాలి. దాంతో ఐఏకే కువైట్ అనేది ఆన్లైన్ కదా, దాంతో పోల్చుకుంటే మన వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా వస్తే బెటర్. బైక్ డెలివరీ అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడికి శాలరీ బేస్ మీద వస్తున్నామంటే ఫుడ్ మనదే కంపల్సరీ ఉంటుంది. రూమ్ మాత్రమే కంపెనీ వాడు ప్రొవైడ్ చేస్తాడు. బైక్ అనేది కంపెనీ వాడు ఇస్తాడు. పెట్రోల్ కూడా కంపెనీ వాళ్ళదే ఉంటుంది. మనకు శాలరీ అనేది 120 దినాల నుంచి 130 దినాల వరకు మాత్రమే ఉంటుంది. అది కూడా 10 నుంచి 12 గంటల డ్యూటీ. ఎక్స్ట్రా మనం చేసుకుంటే ఆర్డర్కి 500 ఫీల్స్ నుంచి 600 ఫీల్స్ మాత్రమే ఇస్తారు కంపెనీ కింద మనం శాలరీగా వస్తే. సేమ్ కార్ డెలివరీ కూడా అంతే అండి. కంపెనీ వాడు ప్రొవైడ్ చేసేటప్పటికి మనకు శాలరీ అనేది ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది అనుకోండి. 10 నుంచి 12 గంటలు డ్యూటీ అనేది చేపించేసుకుంటారు. ఎక్స్ట్రా మనం ఐడి అనేది క్రియేట్ చేయించుకొని ఎక్స్ట్రా మనం గంటకింతనో లేదంటే ఆర్డర్కింతనో మనం వాళ్ళతో మాట్లాడుకొని మనం చేసుకుంటే ఎక్స్ట్రా ఆదాయం అనేది వస్తుంది.
బట్ ఏమంటే కార్ డెలివరీకి 150 కేడీ స్టార్టింగ్ శాలరీ ఇది. అది మనకు ఎట్లా సరిపోదు, ఎందుకంటే 150 కేడీ అంటే మన ఫుడ్కి ఒక 30 లేదంటే 20 కేడీ అనేది వెళ్ళిపోతుంది. ఇంకా మొబైల్ రీఛార్జ్ ఇవన్నీ కంపెనీ వాళ్ళు చూసుకుంటారు కాబట్టి 130 120 కేడీ మనకు మిగులుతుంది. ఎక్స్ట్రా అమౌంట్ కోసము మనకు గంటకింతను ఆర్డర్కింతను మాట్లాడుకొని మనం చేసుకుంటే ఈ 150 ప్లస్ ఒక 100 కేడీ వరకు మనం ఎర్న్ చేయొచ్చు. స్టార్టింగ్ కొత్తగా కువైట్కి వచ్చే వాళ్ళైతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కువైట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉంటే వాళ్ళకి ఫిక్స్డ్ శాలరీ కింద కంపెనీ కిందకి వస్తే 250 దినార్లు అనేది వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు ఎక్స్ట్రా చేసుకుంటే అది ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ అనేది వస్తుంది. కారు, పెట్రోల్, రూమ్ అని కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. లేదు అతను కమిషన్ బేస్ కింద వచ్చినాడంటే అతనికి కొంచెం ఎక్కువ ఎర్న్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ డ్యూటీ అనేది చేయాల్సి వస్తుంది. అతని కంఫర్ట్ బట్టి కంపెనీ కిందకి శాలరీకి రావాలా లేదంటే కమిషన్ బేస్ మీద రావాలనేది అలా కంఫర్ట్ బట్టి అనేది వస్తూ ఉంటారు. మీరు వచ్చే ముందర మొత్తం క్లారిటీగా మీరు అడగాల్సిన క్వశ్చన్స్, ఫుడ్ ఎవరిది ఉంటుంది, శాలరీ ఎంత, ఒకవేళ శాలరీ కింద వస్తే శాలరీ ఎంత, లేదు కమిషన్ కింద వస్తే కమిషన్ ఎంత, పర్ ఆర్డర్కి కమిషన్ ఎంత, ఎన్ని గంటలు డ్యూటీ ఉంటుంది, రూమ్ ఎవరు ఇస్తారు, ఇవన్నీ క్లారిటీగా పిన్ టు పిన్ తెలుసుకొని వన్స్ డైరెక్ట్గా మీరు అతనితో ఎవరైతే మీకు ఈజా తీస్తున్నాడో అతనితో అన్న మాట్లాడుకోండి. లేదు అంటే మీకు తెలిసిన వాళ్ళు ఫ్యామిలీ పర్సన్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఇక్కడ ఆల్రెడీ మీ ఊరు వాళ్ళు ఎవరైనా కువైట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడుకొని కొద్దిగా క్లారిటీగా కన్ఫర్మేషన్ తీసుకొని రండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడడం కన్నా ముందుగానే తెలుసుకొని వస్తే బెటర్. కొంతమంది అనేది అమౌంట్ తీసుకొని వీసాలు అనేది ప్రొవైడ్ చేస్తారు, కొంతమంది అనేది ఫ్రీ వీసాలు ఇస్తారు. అది కంపెనీ బేస్ బట్టి ఉంటుంది. సో బైక్ డెలివరీ ద్వారా వచ్చిన వాళ్ళకి అంటే కంపెనీ కింద వచ్చిన వాళ్ళకైతే 120 దినాల నుంచి 130 దినాల శాలరీ ప్లస్ ఇంక్లూడింగ్ అతను ఏదైనా ఎక్స్ట్రా చేసుకునే దాన్ని బట్టి వస్తుంది. లేదు కమిషన్ బేస్ మీద వస్తే 650 ఫిల్స్ అనేది కంపెనీ వాడు అనేది ఇస్తారు. బైక్ అనేది వాళ్ళదే ఉంటుంది, పెట్రోల్ వాళ్ళదే ఉంటుంది. ఆల్మోస్ట్ 200 దినార్ల వరకు బైక్ డెలివరీ వాళ్ళు ఎర్న్ చేసుకోవచ్చు. అదే కారు ఏదైతే కార్ డెలివరీ కోసం వస్తారో వాళ్ళకు వచ్చేసి 150 దినాలు స్టార్టింగ్ ఉంటుంది శాలరీ కింద వస్తే, ప్లస్ గంటకింతనో లేదంటే కమిషన్ బేస్ మీద చేసుకునే దాన్ని బట్టి వాళ్ళ ఇన్కమ్ అనేది ఉంటుంది. వీళ్ళ దగ్గర 200 పై మాటే ఉంటుంది శాలరీ బేస్ మీద వస్తే. అలాగని కమిషన్ బేస్ మీద డైరెక్ట్గా కమిషన్ బేస్ మీద వస్తే మ్యాక్సిమం 300 నుంచి 350 వరకు మనం సంపాదించుకోవచ్చు. స్టార్టింగ్ కొత్తగా వచ్చేవాళ్ళు జాగ్రత్తగా చూసుకొని కంపెనీ ఎలాంటిది, ఎన్ని సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారు, శాలరీలు ఇస్తున్నారా బాగా, లేదంటే డిలే చేస్తున్నారా అని క్లియర్గా కనుక్కొని ఇక్కడికి వస్తే బెటర్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇబ్బంది పడడం కన్నా ముందుగా తెలుసుకొని వస్తేనే చాలా బెటరు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం.